పెద్ది పెద్దికి డీసెంట్ టాక్ వచ్చింది నిన్న. ప్రీ కంటెంట్ హైప్ పెద్దగా వర్కౌట్ అవ్వకపోయినా కంటెంట్ డెలివర్ అయింది కాబట్టి మంచి ఓపెనింగ్స్ పెట్టింది. మరి బయట హల్చల్ ఎలా ఉంది, ఓపెనింగ్స్ ఏ రేంజ్ లో వచ్చాయి, ఏరియా వైజ్ ఏ ప్లేస్ లో ఉంది, వేరే సినిమాలతో కంపేర్ చేస్తే ఏరియా వైజ్ పరంగా ఏ స్పాట్ లో ఉంది అనేది మాట్లాడుకుందాం. ఇవి ఇంక్లూడింగ్ ప్రీమియర్స్. నైజాం ఏరియాలో 18.3 కోట్ల షేర్ ఇక్కడ డీసెంట్ గా స్టార్ట్ అయ్యి టాప్ 7th ప్లేస్ లో ఉంది. ఆఫ్టర్ పుష్ప 2, ఓజీ, త్రిపుల్ దేవర, సలార్ అండ్ కల్కి. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 48 కోట్లు. సీడెడ్ లో 7.7 కోట్ల షేర్. చరణ్ అన్నకి స్ట్రాంగ్ జోన్ ఇది, జానర్ కూడా కలిసి వచ్చింది. కానీ అయిన రేంజ్కి యావరేజ్ ఓపెనింగ్ ఇది టాప్ 4th ప్లేస్ లో ఉంది. ఆఫ్టర్ త్రిపుల్ పుష్ప 2 అండ్ దేవర. ఇంకా వైజాగ్ లో 7 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 18 కోట్లు. ఈస్ట్లో 5.2 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 10.2 కోట్లు. వెస్ట్లో 3.85 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 8.25 కోట్లు. గుంటూరులో 6.5 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 11.2 కోట్లు. కృష్ణాలో 3.8 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9.3 కోట్లు. అండ్ నెల్లూరులో 2.2 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 6.3 కోట్లు. అలా టోటల్ తెలుగు స్టేట్స్లో 54.6 కోట్ల షేర్ అండ్ 73 కోట్ల గ్రాస్తో సూపర్ స్టార్ట్ తీసుకొని టాప్ 5th ప్లేస్లో ఉంది. ఆఫ్టర్ త్రిపుల్ పుష్ప 2, ఓజీ అండ్ దేవరా. తెలుగు స్టేట్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 135.3 కోట్లు. అంటే ఇంకా 81 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి ఇట్కి. అండ్ కర్ణాటక విషయానికి వస్తే 4.8 కోట్ల షేర్. ప్రీమియర్స్తో ఇక్కడ ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది. అండ్ చరణ్ అన్నకి ఇక్కడ మంచి క్రేజ్ ఉంది టైర్ 1 హీరోస్లో. అండ్ ఆల్సో తెలుసు శివరాజ్ కుమార్ గారు ఉండడం ఇంకా ప్లస్ అయింది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 17 కోట్లు. తమిళనాడులో 50 లక్షల షేర్. ఈ సాంబార్ గాలు మారరు, వీడు నాకు అర్థం కాదు. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 5.2 కోట్లు. కేరళలో 20 లక్షల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 2 కోట్లు. నార్త్లో 2.6 కోట్ల షేర్. ఇక్కడ బాగా ఓపెన్ అవ్వాల్సింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 25 కోట్లు. అండ్ ఓవర్సీస్లో 13 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 34 కోట్లు. అలా టోటల్ వరల్డ్ వైడ్గా 75.7 కోట్ల షేర్ అండ్ 118 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి గుడ్ స్టార్ట్ తీసుకుంది. త్రిపుల్ తర్వాత చరణ్ కెరీర్లో టాప్ 2గా ఉంది. అండ్ ఇంక్లూడింగ్ ఆల్ టాప్ 8th ప్లేస్లో ఉంది. ఆఫ్టర్ పుష్ప 2, త్రిపుల్, బాహుబలి 2, దేవర, సలార్, కల్కి అండ్ ఓజీ. టాప్ 15 ఓపెనింగ్స్ పైన తెలుగు స్టేట్స్ అండ్ వరల్డ్ వైడ్ గా కావాలంటే కమెంట్ చేయండి, చేద్దాం. సో వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 220 కోట్లు. అంటే ఇంకా 144 కోట్ల షేర్ కొట్టాలి ఇట్కి. ఇవాళ రేపు హోల్డ్ చాలా క్రూషియల్. చూద్దాం, బుకింగ్స్ అయితే బాగానే ఉన్నాయి. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ కూడా తెగాలి. అండ్ మోర్ ఓవర్ నైట్ షోస్ బాగుండాలి. వీక్ డేస్ ఒక యావరేజ్ గా హోల్డ్ చేసినా కూడా లాంగ్ రన్ లో ఎలా సినిమాలు లేవు కాబట్టి మనం కరువులో ఉన్నాం కాబట్టి హిట్ అయిపోద్ది. సో అది గైస్ మ్యాటర్. పెద్ద రెస్పాన్స్, హల్చల్, ఓపెనింగ్స్ ఏరియా వైజ్ ఏ ప్లేస్ లో ఉంది, ఏంది కథ అనేది. సో నెక్స్ట్ డే నుంచి హోల్డ్, అంటే ఇవాళ నుంచి హోల్డ్ ఎలా ఉంటుందో రేపటి వీడియోలో మాట్లాడుకుందాం. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కింద కమెంట్ చేసేసి పెద్ద మీకు ఎలా అనిపించింది అనేది మాతో షేర్ చేసుకోండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. సైనింగ్ ఆఫ్, టీమ్ సినిమాటిక్ వరల్డ్.